మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. నమస్కారం గంపనాగేశ్వర్ గారు. నమస్తే నారాజు గారు. ఏపీలో జనరల్గా చూస్తాను అంటే రియల్ ఎస్టేట్ ఏ విధంగా ఉంటుంది, ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నటువంటి వాళ్ళు, తెలుసుకోవాలనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అవునండి, ఈగర్గా వెయిట్ చేస్తున్నారు కూడా. ఏపీ రియల్ ఎస్టేట్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అనుకోవచ్చు? బ్యూటిఫుల్గా ఉంటుందండి, అద్భుతంగా ఉంటుంది. ఎందుకోసం అంటే ఎక్కడైతే మనం అమరావతి చుట్టుముట్టు ఒక రకంగా ఉంటుంది, వైజాగ్లో ఒక రకంగా ఉంటుంది, వేరే రకంగా ఉంటుంది. కాకుండా ఏంటంటే అక్కడ ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ మొత్తం అక్కడికి వచ్చేస్తాయి. మంచి మంచి ఇన్వెస్ట్మెంట్స్. దాన్ని ఎలా క్యాష్ చేసుకోవాలి సార్ అంటే చాలా మంది అయితే దీంట్లో రెండు రకాలుగా ఉంది. ఒకటి మంచి ఉంది, ఒక చెడు ఉంది. చెడు ఏంటంటే ఆల్రెడీ బోల్డ్ ల్యాండ్స్ కొనిపెట్టారు కొంతమంది. ఎప్పుడు 5 years బ్యాక్ వాళ్ళు ఒక ఇంచు కూడా అమ్మలే. ఎందుకంటే ఆ రేట్లు అలా పడిపోయాయి బికాజ్ ఆఫ్ వేరియస్ రాజధాని ఇక్కడ, అది ఎక్కడ, ఇది ఎక్కడ. దాంట్లో మనము ఇన్వాల్వ్ కాకూడదు. కానీ ఆ విషయంలో ఎవరు కొనలేకపోయారు, అమ్మలేకపోయారు. అమ్మాలంటే ఆ రేటు రాదు, వాళ్ళు కొన్న రేటు రాదు. అందుకని అది స్టాగ్నేట్ అయిపోయినాయి కొన్ని. ఓకే, ఇప్పుడు అవి రిలీజ్ అవుతాయి, ఇమ్మీడియట్ రిలీజ్ అవుతాయి. ఎందుకోసం అంటే 5 ఏళ్ల కింద రేటు, ప్రస్తుతం రేటు ఎక్కడితో కంపేర్ చేసుకున్నా 5 ఏళ్ల కింద రేటు తక్కువనే ఉంటుంది. వాళ్ళు ఫస్ట్ దులిపేసుకుంటారు, అంటే వాళ్ళు ఉన్న ల్యాండ్స్ని కంప్లీట్ చేసుకుంటారు. మన ఎవరైతే అసోసియేట్స్ ఉన్నారో వాళ్ళు ఉన్నారో, మంచి మంచి కంపెనీలు ఆల్రెడీ ఈ 3-4 రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. హైదరాబాద్ ఉన్న టాప్ లీడర్స్ వెళ్ళిపోయారు కొంతమంది. అక్కడ వెళ్ళిపోయారు టాప్ లీడర్స్ అంటే హూ ఆర్ ఓనర్స్ ఆఫ్ ది రియల్ ఎస్టేట్ అండ్ ఆల్సో హూ ఆర్ డూయింగ్ బిజినెస్ ఇన్ రియల్ ఎస్టేట్. కొంతమంది వెళ్ళిపోయారు. ఐ నో ద పీపుల్. కాబట్టి అక్కడ ఎస్టాబ్లిష్మెంట్ స్టార్ట్ అయిపోతుంది, అక్కడ చేస్తారు. అయితే ఇది నేను ఎవరైతే దీంట్లో డబ్బు సంపాదించాలనుకున్న వాళ్ళకి నేను ఒక సూచన చెప్పదలుచుకున్నాను. వెంచర్ వేసే వాళ్ళకి నేను చెప్పాను, వాళ్ళు ఎలాగో వాళ్ళ ల్యాండ్స్ వేల ఎకరాలు ఉండొచ్చు, 100 ఎకరాలు ఉండొచ్చు, ఎన్ని ఉండొచ్చు. అది మీరు అమ్ముకోలే. కాకుంటే మీరు ఎర్లీగా జాయిన్ అయితే మీకు లాభం. ఇప్పుడు మనం ముందే వెళ్ళామనుకోండి, నెక్స్ట్ వచ్చిన వాళ్ళు ఈయన అండర్లో జాయిన్ అవుతారు, తర్వాత వీళ్ళు అండర్లో జాయిన్ అవుతారు. కాబట్టి ఎర్లీ బర్డ్ ఆఫర్ ఎవరైతే రియల్ ఎస్టేట్లో ఎంటర్ కాకుండా దిస్ వన్ ఆఫ్ ది బెస్ట్ టైమ్ ఇన్ అమరావతి ఏరియా. ఓకే, ఆ ఏరియాలో మన బ్యూటిఫుల్ టైం. అది కూడా చాలా కాలం ఉండదండి, మళ్ళీ చెప్తున్నాను. స్టార్టింగ్లో వెళ్ళిపోవాలి, మనం చేసుకోవాలి. చేసుకున్న తర్వాత నేను మళ్ళీ ఇంకోటి ఊహించి చెప్తున్నాను, చాలామంది డబ్బు సంపాదించుకుని హైదరాబాద్కి వచ్చేస్తారేమో. మళ్ళీ అక్కడ ఉండాలని నేను కోరుకుంటున్నాను, అక్కడ ఉండదే. ఇంకా నా అనాలిసిస్ ప్రకారం అక్కడ చాలా అద్భుతంగా డెవలప్ అవుతుంది. నెక్స్ట్ 5 yearsలో వండర్ఫుల్ జరుగుతుంది అక్కడ. కాకుంటే అక్కడ వీళ్ళు ప్రొఫెషనల్గా ఉన్న వాళ్ళు ఉండిపోతారు, డబ్బు చేసుకొని బయట దులుపుదాలనుకున్న వాళ్ళు అటు తిరుగుతూ ఉంటారు. కాకుంటే ఈ విషయంలో నాగరాజు గారు, ఎవరైతే తన ల్యాండ్ను నమ్ముకొని తన కంపెనీలో పనిచేస్తున్న ఏజెంట్స్ను, అసోసియేట్లను మంచి ఇవ్వాలి. కస్టమర్, నేను ఇన్వెస్టర్ అంటాను, ఇన్వెస్టర్కు చక్కని ల్యాండ్, లీగల్గా ప్రాబ్లం లేని, ఓకే, డెవలప్మెంట్ అంటే డెవలప్మెంట్ ఏంటండి, రోడ్ ఉండాలి, డ్రైనేజ్ ఉండాలి, స్ట్రీట్ లైట్స్ ఉండాలి, వాటర్ ట్యాంక్ ఉండాలి, ఏ ప్లాట్ ఎవరిదో కనీసం పేరు ఉండాలి. మీకు ఎక్కడ కనపడవు, ఒక 2-3 కంపెనీలు తప్పించి ఎక్కడ కనపడవు. ఇలా చేస్తే ఇన్వెస్ట్మెంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. డబ్బులు ఇన్వెస్ట్ చేయడానికి ఎవరైనా ఎక్కట్లేదు. కాకుండా వాళ్ళకి కావాల్సింది క్వాలిటీ కావాలి. క్వాలిటీ ఇస్తే అద్భుతంగా అమ్ముడవుతుంది. దీంట్లో ఎప్పుడైతే మనము ఎల్పీ నెంబర్ తీసుకుంటామో, తీసుకుందామంటే గ్యారంటీ మన యొక్క ల్యాండ్ను గవర్నమెంట్ దగ్గర తాకట్టు పెడతాం. కొంత ఎందుకు తాకట్టు పెడతామంటే, మేము ఈ యొక్క లేఅవుట్ పర్మిషన్ తీసుకున్నప్పుడే ఈ 20% 10% ప్లాట్స్ గవర్నమెంట్ దగ్గర ఎందుకు ఉంటాయంటే, నేను మొత్తం డెవలప్మెంట్ చేసినాకనే ఈ యొక్క తాకట్టు వాళ్ళు రిలీజ్ చేస్తారు. సో దాంతో ఏమైందంటే, అలా ఎల్పీ నెంబర్ ఉన్న ప్లాట్స్ కొనాలి, ఎల్పీ నెంబర్ ఉన్న వెంచర్స్లోనే ఈ అసోసియేట్లు జాయిన్ కావాలి. అప్పుడు ఏమవుతుందండి, వీళ్ళు సేఫు, వాళ్ళు సేఫు, ఇన్వెస్టర్ సేఫు, అమ్మే వాళ్ళు సేఫ్, అందరు సేఫ్. యాక్చువల్గా సేఫే, కానీ లీగల్గా సేఫ్ ఉండాలి అన్నింటిలో. అందుకోసం దిస్ మై సజెషన్, ఎర్లీ బర్డ్ ఆఫర్. ఇమ్మీడియట్గా వెళ్ళిపోవాలి, జంప్ చేసుకోవాలి, స్టార్ట్ చేసేయండి. ఆల్రెడీ అక్కడ కూడా మనము ఎంతోమంది ఆల్రెడీ ఉన్న బోర్డ్స్ అన్ని దులిపేశారు, మళ్ళీ కట్టేసేస్తున్నారు. ఓకే, మొత్తం వెంచర్స్ రెడీ అయిపోతున్నాయి. అపార్ట్మెంట్స్ కూడా బాగా వస్తాయండి ఇక్కడ. అపార్ట్మెంట్స్ కూడా చాలా వస్తాయి. ఇంతకుముందు మనం ఒక 5 ఏళ్ల కింద ఇప్పుడు వస్తే మనం విజయవాడ చుట్టుముట్టు మనం ఆశ్చర్యపోతాం, ఇన్ని బిల్డింగ్లు వచ్చాయనుకుంటాం. ఇప్పుడు చూడండి ఎంత ఫాస్ట్గా పరిగెత్తా, చూడండి ఇంకా మంచిగా వస్తాయి. అదే కాకుండా ఈ మధ్యలో ఏం చేస్తున్నారండి జనం కూడా, ఇంతకుముందు వర్టికల్ లైక్ చేసేవాళ్ళు, అంటే ఏంది 5th floor, 7th floor, 30th floor. ఇప్పుడు హారిజెంటల్ లైక్ చేస్తున్నారు. కొద్దిగా దూరంగా ఉన్నా సరే, నాకు నా ప్రదేశం, నా 200 గజాలు, నా 500 గజాలు, నా విల్లా,
ఒక్కొక్క ఊరు ఇప్పుడు విల్లాలు అంతే. ఓకే, ఆ విల్లా అలా కోరుకుంటాను కాబట్టి ఇటువంటి బిజినెస్ కూడా బ్రహ్మాండంగా ఉంటుందండి. విల్లా కల్చర్, నో బడీ ఈజ్ వరీడ్ అబౌట్ మనీ. కొద్దిగా స్తోమత ఉన్న వాళ్ళు వాళ్ళ క్వాలిటీ ఇస్తే దే ఆర్ రెడీ టు ఇన్వెస్ట్. ఇప్పుడు కూడా చెప్తున్నానండి, ఎవరైతే విల్లాస్ పైన స్టార్ట్ చేస్తారో అన్నిటికంటే ఫాస్ట్ అవే ఉంటాయి చూడండి, అపార్ట్మెంట్స్ కంటే ఫాస్ట్ అవే ఉంటాయి. బికాస్ దే ఆర్ రెడీ టు ఇన్వెస్ట్ ఎనీ ఏరియా. మనం చూసాము కదా విశాఖపట్నంలో ఎలా అయిపోయింది, ఎక్కడికి మనం అసలు అందుకోలేము. విశాఖపట్నం ఎక్కడికి కూడా వెళ్ళిపోయింది. విశాఖపట్నంలో ఉన్న ప్లేస్ తక్కువ, ఇక్కడ సముద్రం అక్కడ కొండలు. ఓకే, దాంతో అక్కడ మనకు చాలా డిమాండ్ అయిపోయింది. ఇక్కడ ఇప్పుడు మనం అమరావతిలో అద్భుతంగా ఉంటుంది. కాబట్టి మై స్ట్రాంగ్ రికమెండేషన్, ఇఫ్ యూఆర్ ఇన్ బిజినెస్ ఆఫ్ రియల్ ఎస్టేట్, జంప్ టు అమరావతి. మళ్ళీ హైదరాబాద్లో ఎప్పుడు ఉంటుంది కాబట్టి హైదరాబాద్కి రావచ్చు, ఆల్వేస్ వెల్కమ్. హైదరాబాద్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది బిజినెస్. అయితే దీంట్లో వెళ్ళాలంటే నాగరాజు గారు మీకు ట్రైనింగ్ కావాలి. అసలు ఏంది ల్యాండ్, ఎలా అమ్మాలి, ఎలా కన్విన్స్ చేయాలి, మన మొబైల్తోని వాడుకొని కూడా ఎలా కన్విన్స్ చేయాలి, మన సోషల్ మీడియాని ఎలా వాడుకోవాలి, లేకపోతే నిన్ను వాడుకుంటుందా, మనం ఏం చేయాలి, ఎలా కన్విన్స్ చేయాలి, ఎలా మాట్లాడాలి, ఇలాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఒక స్ట్రక్చర్ ట్రైనింగ్ కావాలండి. నాకు తెలిసినంత వరకు ప్రొఫెషనల్ ట్రైనింగ్ ఇచ్చే ఏ కాలేజ్ లేదు, ఏ ఇన్స్టిట్యూట్ లేదు, ఎవరు లేరు. ఓన్లీ గంపనాగేశ్వరరావు దగ్గర ప్రస్తుతం అవైలబుల్ ఉంది. ఎందుకంటే దీంట్లో నేను ఎక్స్పీరియన్స్ ఏముంది, ఆల్రెడీ మనం సేల్స్ మార్కెటింగ్ అనుభవం ఏముంది, ఇటు మోటివేషనల్ ట్రైనింగ్ ఉంది. నేను గత కొన్ని సంవత్సరాలుగా రియల్ ఎస్టేట్లోనే బాగా చేస్తున్నాను కాబట్టి ఒక పక్కా ఉంది, ఒక బ్రాండ్ ఉంది కాబట్టి చక్కగా ట్రైనింగ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఫ్యాంటాస్టిక్ సార్, థ్యాంక్ యూ అండి. ఎస్ అండి, నమస్తే. చాలామంది ఇవాళ రియల్ ఎస్టేట్ క్లాస్ కావాలి అని చెప్పేసి అడిగేటుంటున్నారు. ఆన్లైన్లో అయినా సరే ఎక్కడి నుంచైనా సరే మీరు నేర్చుకుంటా ఉండే అని చెప్పేసి. ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ రియల్ ఎస్టేట్ అనేది భూమిలో ఉందని చెప్పేసి చెప్పాలి. అండ్ దాని గురించి ఏ విధంగా ఉంటుంది, ఏంటి, ఎలా సేల్ చేయాలి, అది అటు ఆన్లైన్ అయినా సరే ఆఫ్లైన్ అయినా సరే సేల్కి సంబంధించినటువంటి వాటిల్లో నాలెడ్జ్ పెంచుకొని ఎక్కడెక్కడ ఏ రకంగా ఇన్వెస్ట్మెంట్ పట్టుకోవాలి, లేదంటే కొంతమంది లీడ్స్ జనరేట్ చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. సో క్లాస్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది మీ దగ్గర? అంటే నేను నాగరాజు గారు యాక్చువల్గా ఇది అంతా చెప్పొద్దు అనుకున్నాను, ఇంకా అయిపోయింది కదా అనుకున్నాను. కాకుంటే ఎప్పుడైతే ఈ కొంతమంది దీని మీదనే డిపెండ్ అయిన వాళ్ళ ఇన్కమ్ ఆగిపోయిందో, ఆగిపోవడానికి కారణం ఏంటంటే దే హవ్ నాట్ బీన్ ట్రైన్డ్. అందుకనే మళ్ళీ ఇలాంటి క్లాసెస్ చేద్దాము, కొంతమందికి బాగుంటుంది కదా, వాళ్ళ కొద్దిగా లైఫ్ బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో నేను నా టీం పవర్ఫుల్ ట్రైనింగ్ ఆన్లైన్లో ఉంటుంది. ఒక 4-5 రోజులు నాన్ స్టాప్గా ఈవినింగ్ ఉంటుంది. దాని తర్వాత వాళ్ళ నెంబర్ నా దగ్గర ఉంటుంది, నా నెంబర్ వాళ్ళ దగ్గర ఉంటుంది. ఈ ట్రైనింగ్ అంటే క్లాసులే కాదు, ఇక నాన్ స్టాపే ఉంటుంది. వాళ్ళకి ఎప్పుడు కావాలో కోచింగ్ అడగవచ్చు, వాళ్ళకి సంబంధించి మనం చెప్పొచ్చు, ఎప్పటికప్పుడు సపోర్ట్ చేయవచ్చు, ఏ కంపెనీలు ఎలాంటివో చెప్పొచ్చు, ఏది మంచి కంపెనీ ఏది చెడ్డ కంపెనీ చెప్పొచ్చు. చెడ్డ కంపెనీలు ఉన్నాయి దీంట్లో. ఓకే, అప్పుడు ఎలా చెప్పొచ్చు. కాబట్టి ఇవన్నీ మనం చెప్పడానికి ఒక కోచ్గా ఒక గైడెన్స్ ఇస్తే బాగుంటుందని. ఎందుకంటే నేను హ్యాపీగా ఉన్నాను బాస్, కొంతమందిని హ్యాపీ చేస్తే బాగుంటుంది కదా. ఇది బాగుంది, ఏంది ఈ బిజినెస్ బాగుంది కాబట్టి. సో 15th జూన్ 15th నుంచి ఆన్లైన్లో స్టార్ట్ చేయడానికి నేను మా టీం సిద్ధంగా ఉన్నాము. చేరాలనుకుంటే రండి, ఓకే, మేము నేర్పిస్తాం తప్పకుండా. ఒక 5 రోజులు ఆన్లైన్ ఉంటుందండి. కొంతమందికి ఏమంటారంటే మాకు 5 రోజులు సరిపోతారంట. 5 రోజులు అందరికీ రియల్ ఎస్టేట్ ఉంటుంది. కొంతమంది పబ్లిక్ స్పీకింగ్ కావాలంటారు, నేను మాట్లాడాలి, అది దానికి అటాచ్మెంట్ ఉంటుంది క్లాసు. మళ్ళీ దానికి ఏమి వేరే చేయగలదు, నువ్వు నేర్చుకో, మేము నేర్పిస్తాం. పబ్లిక్ స్పీకింగ్ నేర్చుకో, గోల్ సెట్టింగ్ ఉంది, టైం మేనేజ్మెంట్ నేర్పిస్తాం, అసలు డ్రెస్సింగ్ ఎలా ఉండాలి, ఇవన్నీ కొన్ని నేర్పించడానికి ఎక్స్ట్రా క్లాసులు కూడా వాళ్ళ కోరితే ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఫ్యాంటాస్టిక్ సార్. ఎస్, జూన్ 15th నుంచి అయితే క్లాసెస్ జరుగుతాయి. సో 2 తెలుగు రాష్ట్రాల్లోనూ మీరు కనుక చూస్తే రియల్ ఎస్టేట్కి సంబంధించి ఆల్రెడీ దీని మీద డిపెండ్ అయ్యి ఎటు వెళ్ళాలో తెలియక, నాలెడ్జ్ లేక, ఇంకేదైనా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళకి మాత్రం గంపా నాగేశ్వర్ గారు జూన్ 15th నుంచి క్లాస్ పెట్టడం జరిగింది. ఎవరైనా సరే జాయిన్ అవ్వాలి అనుకుంటే వెంటనే ఎన్రోల్ చేసుకోండి. అండ్ ఎందుకు అనంటే ఇవాళ 2 తెలుగు రాష్ట్రాల్లోనూ గవర్నమెంట్స్ మారటం చూసాం మనం. ఏ విధంగా ఉంది అనేటువంటి దానికి కొంతమంది ఇంకా డైలమాలో ఉన్నారు. క్లాస్ జాయిన్ అయితే ఆ నాలెడ్జ్తో పాటు ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేస్తే బెటర్గా ఉంటుంది, లీడ్ జనరేషన్ ఎలా పట్టుకోవాలి, ఇన్వెస్టర్స్ని ఎలా పట్టుకోవాలి అనేటువంటి నాలెడ్జ్. సో ప్రొఫెషనల్ టీమ్ అంతా ఉంది గంపా నాగేశ్వర్ గారి దగ్గర. మీరు జాయిన్ అయితే చాలు, మీకు హ్యూజ్ నాలెడ్జ్ ఇవ్వడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. ఆసక్తి కలిగిన వారు జూన్ 15th క్లాస్కి ఎన్రోల్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ గంపా నాగేశ్వర్ గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.